Please subscribe Telugu 7 Media. చూస్తున్నప్పుడు అమ్మో 1వ తారీఖు అప్పుడు ఆ రోజుల్లో అలా చేస్తే ఇప్పుడేమో ఈ వెర్షన్కి ఇలాగ చేస్తున్నారేమో మిస్టర్ మిడిల్ క్లాస్ అనేది అనిపించింది. దానికి దీనికి తేడా ఏంటండి? అమ్మో 1వ తారీఖు కన్నా దీనికి. అమ్మ 1వ తారీఖులో వెంకటేశ్వర ఉంటారు, దీంట్లో వెంకటేశ్వర ఉంటుంది. ఇక్కడ దేవుడు ఉంటారు, అక్కడ దేవుడు ఉంటారు. అంటే కొన్ని ఫిలిమ్స్ అమ్మ 1వ తారీఖు అక్కడ బాధలు కష్టాలు మిడిల్ క్లాస్కి సంబంధించినవి అవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బాధలు పడినప్పుడు ఎవరిని దేవుడిని ప్రతిదీ దేవుడు గుర్తొస్తూ ఉంటారు కదా. దేవుడా నాకు ఏదో ఒకటి మన గుడికి వెళ్తే అన్ని కోరికలు కోరుకుంటాం, ఎక్కడికి వెళ్ళినా కోరికలు కోరుకుంటాం. అట్లాగే ఒక భక్తుడు ఒక భగవంతుడిని ఏం కోరుకున్నారు, ఆ భగవంతుడు నిజంగా భక్తికి మెచ్చి ఈయనకి ఏమి ఇచ్చాడు అనేది ఆ టైప్ ఆఫ్ ఫన్నీగా ఒక ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అలాగే దీంట్లో ఏంటంటే ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. అంటే ఇచ్చిన దాన్ని సరిగ్గా వినియోగించుకోవడం అనేది మీ ధర్మం, అది మేము ఇచ్చినా కూడా అటువంటి అన్ని చాలా మంచి డైలాగ్స్ చాలా బాగుంటాయి. సో దానికి దీనికి చాలా డిఫరెంట్. అంటే లైన్ మిడిల్ క్లాస్ అనే తప్పితే సబ్జెక్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. దానికి సంబంధం ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అదేమో సెంటిమెంట్ సినిమా, ఇదేమో ఎంటర్టైన్మెంట్ సినిమా. ఒక ఫ్యామిలీ ప్రశ్న అన్న, ఇప్పుడు ఇందాక లయ గారితో చూసినప్పుడు ఉమెన్స్ టాపిక్ తీసుకున్నప్పుడు ఇంట్లో కూడా అలానే ఉంటుందా పరిస్థితి అన్నట్టుగా అనిపించింది. మీకు ఎవరికే మీకు ఆర్చిలు గీచులు ఏముండదు, అలా ఏముండదు. మీ అబ్బాయి హీరోగా వచ్చి చాలా పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఫైనల్గా మొత్తానికి మీకు కూడా హీరో ఛాన్స్ వచ్చింది అనుకున్నప్పుడు చాలా నాకు కూడా హీరో ఛాన్స్ వచ్చిందంట. చాలా హ్యాపీగా ఉంది. హీరో విలన్ నుంచి హీరో, 100 సినిమా హీరో నుంచి విలన్ నుంచి హీరో క్యారెక్టర్ అన్ని రకరకాలు. నాకే కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను, ఏంద్రా ఇది పరిస్థితి అని. అదే ఇందాక మీరు చెప్తుంటే కొంచెం ఎమోషనల్గానే అనిపించింది. నేను ప్రతిసారి గెస్ట్గా వస్తున్నాను, ఈ ఒక్కసారి మాత్రం నేనే హీరోగా వచ్చాను అనేది ఇప్పుడు అరే నిజమే కదా అనిపించింది. నిజమే కదా, అదే ఆ ఫీల్ నిజంగా. అంటే ఈ మధ్య మీరే చూసుంటారు కదా, చాలా సినిమాల గెస్ట్గా వచ్చాను మళ్ళీ చాలా రోజుల తర్వాత. అంటే నేను ఈ మధ్యలో మెయిన్ లీడ్ కోటబొమ్మడి పిఎస్ అవుట్ చేశాను. కోటబొమ్మడి పిఎస్ తర్వాత మళ్ళీ మెయిన్ లీడ్గా ఇదే చేయడం. మిగతా అన్ని మీకు తెలిసిందే ఏమేమి సినిమాలు చేస్తున్నాను అనేది. ఎంజాయ్ హీరోగా. నాగేశ్వర గారు మిస్టర్ మిడిల్ క్లాస్తో వస్తున్నారు. మళ్ళీ సినిమాలు ఎక్కువైపోయినాయి, మీలాంటి వాళ్ళకి కూడా విలన్ రోల్స్ ఇచ్చేసి సీరియస్ రోల్స్ చేపించేస్తున్నారు. అంటే ఇలాంటి సినిమాలు మిస్ అయిపోతున్నాం, చాలా ఆడియన్స్ కూడా మిస్ అవుతున్నారు. ఈ ట్రెండ్ ఎలా చూడాలి సరే? థ్యాంక్ యూ మీరు ఆ మాట అన్నందుకు. ఎందుకంటే చాలా నేనే మిస్ అవుతున్నాను. ఎందుకంటే మనకు కొన్ని ఇంట్రెస్ట్లు మనకు ఉంటాయి, బట్ కాలానికి తగ్గట్టుగా వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు అప్పట్లో ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే అనిల్ రావుపూడి గారి సినిమాలు చూస్తే మనకి ఒక్కళ్ళే ఉన్నారు. చేస్తే డెఫినెట్గా ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారు కానీ కృష్ణారెడ్డి గారు కానీ అప్పట్లో ఈవి గారు ఆ టైప్ ఆఫ్ సినిమాలు మళ్ళీ ఆడియన్స్ చూస్తారండి. డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ సినిమాలు చేస్తే ఆడియన్స్ చూస్తారని ఆల్రెడీ ప్రూవ్డ్ అనిల్ రావుపూడి గారి ఫిలిమ్స్ ద్వారా. ఇప్పుడు ఏంటంటే ఈ ప్యాన్ ఇండియా లాగా అయ్యి అటు ఇటు కొంచెం అటు ఇటు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆడియన్స్ ఏది చూస్తున్నారో తెలియట్లేదు. నెంబర్ ఆఫ్ ఓటీటీ మూవీస్ బిహైండ్ వెళ్ళిపోయి అనుకుంటున్నాను. బిహైండ్ అంటే ఇది చూస్తే ఇప్పుడు అదే ఫ్యామిలీ సబ్జెక్ట్ చేయాలంటే ఇదివరకు ఇట్లాగా 30 days 40 daysలో మేము ఫిల్మ్ ఫినిష్ చేసేసి చక్కగా హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంది. ఇప్పుడు ప్యాడింగ్ దగ్గర నుంచి దాని బడ్జెట్ పెట్టాలంటే ఒక చిన్న సినిమాకి బడ్జెట్ పెట్టాలంటే చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నేను సినిమా చేశాను అనుకోండి, నాకు బడ్జెట్ చేస్తాం, పర్ఫార్మెన్స్ వైజ్ అన్ని రకాలుగా బాగుంటుంది. కానీ ఆ బడ్జెట్ని వెళ్ళాలంటేనే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే నెంబర్ ఆఫ్ పెరిగిపోయింది కదా. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. ఇప్పుడు సినిమా మామూలుగా ఇప్పుడు ఇదివరకు అయితే గోదావరి డిస్టిక్ వెళ్ళి చక్కగా సినిమాలు చేసాం. ఇప్పుడు వెళ్ళాలంటే ఎక్కడికో వెళ్ళి ఒక వేరే సాటికి వెళ్ళి రిచ్నెస్ అనేది బాగా అలవాటు పడిపోయారు. కాబట్టి ఆ డిఫరెన్స్ ఉంటుంది. అంటే మీరు అన్నట్టు ఫ్యామిలీ సినిమాలకి కామెడీ సినిమాలకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇది కూడా ఒక ప్రాబ్లం. సరే అది పక్కన పెడితే పెద్ద సినిమాల్లో మీరు చూస్తే పెద్ద హీరోలు చేసే సినిమాల్లో కూడా కమర్షియల్ సినిమాల్లో కామెడీకి ఒక ట్రాక్ ఉండేది. కనీసం 1-2 ట్రాక్లు ఉండి మధ్యలో సీరియస్ ప్రొసీడింగ్స్ మధ్యలో కూడా అక్కడక్కడ నవ్విస్తా వెళ్ళిపోయేవారు. ఆ ట్రాక్ సినిమాలకు సంబంధం లేకుండా కూడా ట్రాక్లు రాసేవారు ఒక్కొక్కసారి. ఇప్పుడు అది కూడా పోయింది కదా సార్ మొత్తం అంతా. అంతేగా మరి పోయింది, దాన్ని ఏం చేద్దాం తెలియట్లేదు మరి. ఆల్ ది బెస్ట్ నాగేశ్వర రెడ్డి గారు. మళ్ళీ మారాలని కోరుకుందాం, వస్తాయండి డెఫినెట్గా ట్రాక్స్. అంటే దాన్ని బట్టి ఒక్కోసారి ఒక్కో సిచ్యువేషన్. నాగేశ్వర రెడ్డి గారు
భగవంతుడు మానవ రూపంలోకి వచ్చి అది అనేది ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా తెలుగు సినిమాల్లో కానీ. సో అలాంటి దానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామాని జోడించి తీసుకొచ్చారు. సో ఇప్పుడున్న జంజీ ఆడియన్స్కి ఇది ఎలా కనెక్ట్ చేస్తారు? జంజీ కూడా కంపల్సరీ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ సినిమాలో మీరు చూసిన బాక్స్ ఉంది కదా, బాక్స్ని మించి ఒక పవర్ ఉంటుంది. ఆ పవర్ అరే మనకు కూడా కావాలరా ఇది అని జంజీనే ఫస్ట్ అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ ప్రాబ్లమ్స్లో ఉంటారు, మనం కాదు. వాళ్ళకి ప్రేమ ప్రాబ్లమే, డబ్బులు ప్రాబ్లమే, ఇంట్లో ప్రాబ్లమే, ఫాదర్ మదర్తో ప్రాబ్లమే, చదువుతో ప్రాబ్లమే, లెక్చరర్స్తో ప్రాబ్లమే, వాళ్ళ ఫ్రెండ్స్తో ప్రాబ్లమే, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఎంటర్టైనింగ్ ప్రాబ్లమ్స్ నేను అంటుంది ఫేస్ చేసేదే జంజీ. తర్వాత ఈ సినిమా బాగుంటే జంజీ ఈ సినిమా జంజీ అని, ఈ సినిమా ఫ్యామిలీ అని, ఈ సినిమా మాస్ అని, దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్. సినిమా బాగుంటే దట్స్ ఇట్, అందరు చూస్తారు. దీన్ని నమ్ముతా నేను కృష్ణారెడ్డి గారి దగ్గర చూశాను, అది ఈవి గారి దగ్గర చూశాను. తర్వాత ఇప్పుడు అనిల్ రావిపూడి గారి సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఎంటర్టైనింగ్ అండ్ మాసే కదా. వెంకటేష్ బాబు గారి సినిమా, చిరంజీవి గారి సినిమా మన ఎంటర్టైన్మెంటే కదా. మరి బాక్సులు బద్దలైపోయాయి, రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయి కదా ఎంటర్టైన్మెంట్కి. కాబట్టి అది యూత్ చూడకుండా జరగదు కదా. సో సినిమా బాగుంటే దట్స్ ఇట్, అందరు చూస్తారు. వెంకటేశ్వర స్వామిగా మన రాజేంద్ర ప్రసాద్ గారిని ఎంపిక ఎవరిదండి? చాలా బాగున్నారు. ఈ సినిమా క్యాస్టింగ్, నేను ఒక సినిమా చెబితే, ఒక కథ చెబితే క్యాస్టింగ్తోనే చెప్తా. ఆల్మోస్ట్ క్యాస్టింగ్తో చెప్తాను. కానీ ఈ క్యాస్టింగ్ కంపల్సరీ ఈ సినిమాలో ఉండటానికి కారణం జీకే. జీకే ఎవరైనా శ్రీకాంత్ గారు కరెక్ట్గా చెప్తారు. ఈ సినిమా కర్త కర్మ క్రియ జీకే. ఎందుకంటే ఈ కథ ఏ కథ రాసుకున్నా సరే ఫస్ట్ డైరెక్టర్ నమ్ముతాడు, ఎందుకంటే అతనే తీస్తాడు కాబట్టి దాన్ని నమ్మే రాస్తాడు కథ. కానీ ఈ కథని, ఆ డైరెక్టర్ కథని మొదట నమ్మి, ఈ సినిమాని, ఈ కథని నమ్మి ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది, ఈ సినిమా చాలా బాగుంది అంటే, ఆ జీకే అనే ఆయన మన సినిమా ఫీల్డ్ కాదు, కానీ ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉందంటే సినిమా గురించి, మనం అన్ఇమేజిబుల్, మీరెవరు ఊహించలేరు అంత ఎక్స్ట్రా. నువ్వు ఒకసారి కథ చెబితే, నేను కోదండరామిరెడ్డి గారి దగ్గర చూసామన్నది, ఆయన కథ చెప్తే పరుచూరు బ్రదర్స్ సత్యమూర్తి గారు, సత్యానంద్ గారు కథ చెప్తే వాళ్ళకంటే బాగా తీస్తాడు సినిమా. వాళ్ళు చూసి వాళ్ళే ఆశ్చర్యపోయేలా ఉంటారు. అంటే నాకు తెలియదు అది, బట్ వచ్చి చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఈయన రైటర్స్ కన్నా గొప్పగా చేస్తాడు సినిమా. నాకు ఆయన జీకే గారిని చూసి అలా అనిపించేది. నేను 60 సీన్ల కథ చెబితే వాళ్ళ ఫ్రెండ్స్కి 65 సీన్ల కథ చెప్పేవాడు. మొత్తం వాళ్ళు షాక్ అయిపోయేవాళ్ళు, మీరు ఏం చెప్పారండి, మా వాడు మొత్తం చెప్పేస్తున్నాడు కదా అని. అంత గ్రాస్పింగ్ పవర్. క్యాస్టింగ్, ఈ క్యాస్టింగ్ నేను ఈ సినిమా బడ్జెట్లో చేయాలనుకున్నప్పుడు క్యాస్టింగ్ మొత్తం మార్చేసాను. నేను ఈ క్యాస్టింగ్తో చేద్దామని చెప్పా. బట్ అసలు నో కాంప్రమైజ్. ఈ సినిమాలో A to Z మీరు ఏ క్యాస్టింగ్తో కథ చెప్పారో అదే క్యాస్టింగ్ ఈ సినిమాలో చేయండి అని చెప్పి ఆయన వెనకున్నాడు. ఏదో రోజు ముందుకు వస్తాడు. ఆ రోజు అన్నిటికీ ఆయన జీకే బయటికి రావాలి. ఇప్పుడు సీఎన్ అసలు మనకందరికన్నా ఎక్కువగా కోరుకునే జీకే బయటికి రావాలని సీఎన్. ఎందుకంటే నా చందునూతి పేరు లేదు, నా చందునూతి పేరు తెగ ఫీల్ అయిపోతున్నాడు ఆయన. ఈ జీకే వస్తే కానీ ఆ సీఎన్ పేరు బయటికి రాదు. ఆయన కోసమైనా ఈయన బయట రావాలని కోరుకుంటున్నాను. శ్రీకాంత్ గారు సార్ ప్రెజర్గా ఫీల్ అవుతున్నారా? హీరో అనేది ఎప్పుడు ప్రెజర్గానే ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు నేను దాదాపు 120 సినిమాలు హీరోగా చేశాను. అప్పుడు ఎంత ప్రెజర్ ఫీల్ అయ్యాను నాకు తెలియదు, మీ అందరికీ తెలిసిందే. ప్రతి వాళ్ళకి హీరో అనేవాడికి డెఫినెట్గా ఉంటుంది. క్యారెక్టర్ చేసేటప్పుడు మనకు సంబంధం లేదు, హీరో చూసుకుంటారులే, హీరోకి వెళ్ళిపోతుంది మొత్తం అంతా అని. బట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమా ఇప్పుడు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటారు ఎవరైనా సరే. తను ఆ ఫిల్మ్ చేశాడంటే ఆ సినిమా బాగుండాలి, ఆ సినిమా బాగుంటేనే వాళ్ళకి పేరు వస్తుంది అని కోరుకుంటారు. బట్ 100% నాకు అలవాటు అయిపోయింది. ప్రెజర్ ఫీల్ అయ్యేది ఏముండదు, చూస్తే హ్యాపీ, చూడకపోతే ఇంకో మంచి సినిమా చేసుకుంటూ పోతా ఉంటాం అంతే. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నాగేశ్వర రెడ్డి గారు సార్. సార్ ఇందాక నుంచి డిస్కషన్ జరిగినట్టు కామెడీ సినిమాలు తగ్గిపోయినాయి. ఇప్పుడు అన్నట్టు అనిల్ రావిపూడి గారు, ఆరాకొర దర్శకులు మాత్రమే చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు కూడా గ్యాప్ తీసుకున్నారు. లైక్ ఈవి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, తర్వాత ఆ పందాలు వెళ్ళిన వ్యక్తి మీరు. మీ సినిమాలతో ఎంటర్టైన్ చేశారు. అండ్ ఇప్పుడు కమింగ్ టు ఇప్పుడు కామెడీ విషయంకి వచ్చేసరికి సోషల్ మీడియా ఇదంతా వచ్చేసింది. అంటే కామెడీకి అవుట్డేటెడ్ అనో, క్రింజ్ అనో పదాలు కూడా చేరుస్తున్నారు. సో ఈ ట్రెండ్ని ఎలా చూస్తారు మీరు? కామెడీకి ఇండస్ట్రీ కానీ, డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ ఎప్పుడు బ్రేక్ ఇవ్వరు. ఆడియన్స్ ఇచ్చారు.
ఆడియన్స్ ఒకసారి ఒక మాస్ పైన పడ్డారు, లాట్ ఆఫ్ వైలెన్స్, లాట్ ఆఫ్ యాక్షన్, దీన్ని ఈ మూడ్లోకి వెళ్ళిపోయారు. ఆ మూడ్లోనే ఇండస్ట్రీ కూడా సినిమాలు తీస్తూ వచ్చింది, పెద్ద పెద్ద హీరోలు. సో వాళ్ళు లాట్ ఆఫ్ బడ్జెట్, లాట్ ఆఫ్ అంటే విజువల్ ఇంపాక్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వచ్చేది ఇండస్ట్రీ. సో ఆడియన్స్ మొత్తం అటు ట్రావెల్ అయిపోయారు. ఎప్పుడైతే అనిల్ రావిపూడి అనే డైరెక్టరు F2 అనే సినిమాతో ఒక ఇండస్ట్రీ షేక్ అయ్యే కలెక్షన్స్ ఇచ్చాడో, మళ్ళీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఆడతాయన్నది ఇండస్ట్రీ నమ్మింది, ప్రేక్షకులు అతను థియేటర్కి రప్పించాడు. సో మళ్ళీ అనిల్ రావిపూడి అనే డైరెక్టర్ హిట్ కొట్టడం వల్ల మళ్ళీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు స్టార్ట్ అయ్యి నేను అనుకుంటున్నాను పర్సనల్గా. ఇది కంటిన్యూ అవుద్ది మళ్ళీ. ఎందుకంటే ఎప్పుడైతే ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్కి టర్న్ అయ్యారో, దెర్ ఈజ్ నో వే ప్రొడ్యూసర్స్ కానీ, ఇండస్ట్రీ కానీ, హీరోలు కానీ ఖచ్చితంగా కామెడీ వైపు ట్రావెల్ అవ్వాల్సిందే, అయి తీరాల్సిందే, అవుతారు. శ్రీకాంత్ గారు సార్, మీరు ఈ మధ్య క్యారెక్టర్లు కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు, పడుతున్నాయి. అండ్ మీ అబ్బాయి బిజీగా హీరోగా సినిమా చేస్తున్నాడు. సో ఎవరన్నా తన గురించి అప్రోచ్ అయినప్పుడు మిమ్మల్ని క్యారెక్టర్ల గురించి కూడా ఏమన్నా అప్రోచ్ అవుతున్నారా? మీరు ఏమన్నా రిజెక్ట్ చేస్తున్నారు? నాతో చేయడంట ఇప్పుడు తన డిసిషన్ అతను డిసిషన్. మరి టెన్షన్ పడతాడేంటో తెలియదు, కానీ నాన్న అప్పుడే నీతో చూద్దున్నాను అని చెప్పాడు. సరే ఓకే అట్లా కనీరా అని చెప్పాడు. త్వరలో మీ కాంబినేషన్లో సినిమా రావాలి. వస్తుంది ఎప్పుడో చూద్దాం. లయ గారు, యాక్చువల్గా ఒక మిడిల్ క్లాస్ అనే పేరుతో వచ్చిన ఈ మధ్య వచ్చిన ఒక ట్రెండ్ అది. ఆ సినిమా, ఆ వెబ్ సిరీస్లో మీరు మిస్ అయినట్టున్నారు. యాక్చువల్గా అది మీ దగ్గరికే ఫస్ట్ వచ్చిందని ఇన్ఫో. ఇప్పుడు మళ్ళీ మిస్టర్ మిడిల్ క్లాస్ అనే సినిమా మీ కెరియర్కి ఒక బ్రేక్ త్రూ అవుతుందని నమ్ముతున్నారా? డెఫినెట్లీ అయితే నమ్మే సినిమా ఏదైనా చేస్తే, బికాజ్ అది చేయడం అంటే చాలా బాగుంటుంది, ఇది నాకు ప్లస్ అవుతుంది, ఇది డెఫినెట్లీ ఆడియన్స్కి నచ్చుతుంది అని నమ్మే చేస్తున్నాం. చేసినప్పుడు ఒక అన్ఫినిష్డ్గా ఇమాజినేషన్లో ఆలోచించుకొని వెళ్తూ ఉన్నప్పుడు, ఫినిష్డ్ వర్షన్ చూసినప్పుడు కంపారిజన్ వచ్చినప్పుడు మేము ఇమాజిన్ చేసుకున్న దానికంటే చాలా బాగుంది. ఇప్పుడు ఆడియన్స్కి ఏం నచ్చుతుందో తెలియడం లేదు, అది ప్రాబ్లం. సో ఆడియన్స్ డెఫినెట్లీగా చూస్తే డెఫినెట్గా నచ్చుతుందని మేము ఫీల్ అవుతున్నాం. బికాస్ చూడడం వరకు మేము, మరి మీరు అందరూ హెల్ప్ చేస్తే అది జనాల్లోకి వెళ్తుంది. ఒకసారి చూస్తే మాత్రం డెఫినెట్గా నచ్చుతుంది. ఎందుకంటే ఇది అందరూ కనెక్ట్ అయ్యేది. అంటే ఇప్పుడు లైక్ అంటే నేనైతే చెప్పాను కదా ఇందాక, శ్రీకాంత్ గారి క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యాను. యాక్చువల్లీ ఫస్ట్ చెప్పినప్పుడే స్టోరీ నాకు ఆ రోల్ చేయాలనిపించింది. అంటే బికాజ్ అది కనెక్ట్ అయ్యాం. సో ఆయన ఫీలింగ్స్ కానీ, ఆయన ఎమోషన్స్ కానీ చాలా జెన్యున్గా, చాలా న్యాచురల్గా అనిపించాయి. సో మేమందరము ఆ ఫీలింగ్స్ అన్నీ సపోర్టివ్గా ఉంటాం కానీ, బట్ మెయిన్ ఫీల్ అయ్యేది సరే. సో అందుకని ఇది డెఫినెట్లీ జనాలు ఫీల్ అవుతారు అని మేము నమ్ముతున్నాము. సో ఆ నమ్మకంతోనే వెళ్తున్నాం ముందుకి. హోప్ఫుల్లీ ఇట్ విల్ హెల్ప్ అస్. శ్రీకాంత్ అన్న, యాక్చువల్గా కొన్ని ఇది ప్లాన్ చేశారా, లేకపోతే ఈ సినిమా ఎంచుకోవడానికి కారణం ఉంటాడు ఈ మెయిన్ కథకి? అది డైరెక్టర్ని అడగాలి ఫస్ట్, ఎందుకంటే కథ చెప్పింది ఆయనే. బట్ నాకు కూడా కొత్తగా అనిపించింది, ఎందుకంటే మీరు అన్నట్టు ఈ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ కనెక్ట్ అయితే కనుక, ఆడియన్స్ కనెక్ట్ అయితే డెఫినెట్గా పెద్ద హిట్ రేంజ్కి వెళ్ళిపోతాయి. మేము అది నమ్మే ఈ ఫిలిం బాగుంటుంది. మళ్ళీ అంటే నేనేంటంటే నా క్యారెక్టరైజేషను, నేను అదే దేవుడు ఈ టైప్ ఆఫ్ కథ బాగున్నా కూడా నా క్యారెక్టరైజేషన్ కూడా నేను చూసుకున్నాను. చాలా రోజులైంది నేను ఈ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కామెడీ చేసి, మళ్ళీ ఎలా ఉంటుందో బాడీ లాంగ్వేజ్, ఎందుకంటే ఇప్పుడు అన్ని సీరియస్ మూవీస్ కొన్ని అవి చేస్తున్నాను. మళ్ళీ నేను వెనకటి రోజుల్లోకి వెళ్ళి చేయగలనా లేదని ఫస్ట్ వెళ్ళేటప్పుడు కొంచెం భయంగానే ఉంది నాకు కూడా, ఫస్ట్ సినిమా లాగానే అనిపించింది. వన్స్ దిగిన తర్వాత మళ్ళీ ఏదో అలా తెలియకుండా చేసాం. సార్ నాగేశ్వర రెడ్డి గారు, యాక్చువల్గా మీది తిరుమల తిరుపతి వెంకటేశ అనేది ఒక పెద్ద సక్సెస్ఫుల్ టైటిల్ కదా. సో దానికి సీక్వెల్ లాగా పెట్టినా బాగుండేది కదా, ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి సార్? ఈ సినిమాకి చాలా టైటిల్స్ అనుకున్నాం, దేవుడు వచ్చేలాగా కూడా టైటిల్ పెడదామని చాలాసార్లు అనుకున్నాం. ఫైనల్ చేసి లోగోలు రాయించిన తర్వాత కూడా ఫైనల్ అయిపోయింది. అందరికి, హీరో గారికి అందరికీ చూపించేసి ఫైనల్ ప్రొడ్యూసర్గా అందరికీ నచ్చేసింది. అది పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయిన తర్వాత నేనే ఒకసారి ఆగి ఒక 1 వీక్ టైం తీసుకొని మిస్టర్ మిడిల్ క్లాస్ అన్నది పెడదామండి అని అందరినీ ఒప్పించి ఈ టైటిల్ పెట్టడం జరిగింది. దీనికి పర్టికులర్ రీజన్ ఏం లేదు నాకు మిస్టర్ మిడిల్ క్లాస్ అన్నది ఇందాక జంజీ అన్నారు కదా, జంజీని అట్రాక్ట్ చేసే టైటిల్. జంజీ దూరం అవ్వకూడదు సినిమాకి అంటే ఏం చేయాలి, వాళ్ళని అట్రాక్ట్ చేసే టైటిల్ కావాలి. మిడిల్ క్లాస్లో కూడా జంజీస్ ఉంటారు కదా, లాట్ ఆఫ్ జంజీస్ ఇన్ మిడిల్ క్లాస్ కాబట్టి. సో వాళ్ళు 100% వాళ్ళు అట్రాక్ట్ అవుతారు ఈ టైటిల్కి. సో ఆ యూత్ వచ్చి ఈ సినిమాను చూసారా, అందుకే ఈ టైటిల్ పెట్టాం. బట్ దేవుడి సినిమా ఇది యూత్కో ఫ్యామిలీస్కో అలా కాదు. ఇది
దేవుడు ఈ సినిమాలో కథ వెనకుంటాడు, కథ ముందు మొత్తం మన జీవితమే ఉంటుంది. మన రోజు మనం పడే ప్రాబ్లమ్స్, రోజు మనం నిందించే దేవుడు, రోజు మనం దండం పెట్టుకునే దేవుడు, ఆ దేవుడిని ప్రతిరోజు అనుకుంటాం. మన కష్టం వచ్చినా దేవుడినే అంటాం, సుఖం వచ్చినా దేవుడినే అంటాం. బట్ అది ఆయన ఇస్తున్నాడా లేదా అన్నది ఈ సినిమాలో డిస్కస్ చేస్తాం. ఇది బ్యూటిఫుల్ డిస్కషన్, చాలా బాగుంటుంది. డైరెక్టర్ గారు, ఇప్పుడు మీ సమకాలికులు కానీ సీనియర్లు కానీ ఇప్పుడు డైరెక్టర్గా రాణించలేకపోతున్నారు, సక్సెస్ కాలేకపోతున్నారు. బట్ మీరు మాత్రం సర్వైవ్ అవుతున్నారు. దాని సీక్రెట్ ఏంటండి? వాళ్ళందరూ నన్ను కొట్టేలాగా క్వశ్చన్ వేస్తారు మీరు ఇప్పుడు. వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి అలా ఏం లేదు సార్, 100% వాళ్ళు కూడా సూపర్ డూపర్ క్లిక్స్ ఇచ్చారు. వాళ్ళు అందరు రిలాక్స్ అయి ఉంటారు. వాళ్ళకి అవకాశాలు రాక కాదు, వాళ్ళు రిలాక్స్ అయి ఉంటారు. నాకు సినిమా అంటే, నేను సినిమా గురించి ఆలోచించకపోతే నేను ఏమైపోతాను, దట్ ఈస్ లాస్ట్ డే అనుకుంటానేమో నేను. ఎందుకంటే నేను నిద్ర లేవంగానే ఫస్ట్ సినిమా గురించి ఆలోచిస్తా, ఆఖరి నిద్రపోయే ముందు కూడా సినిమా గురించి ఆలోచిస్తా. కథ ఈరోజు జనానికి ఎలా ఉంటే కథ బాగుంటుంది, ఎవరు బాగుంటారు, ఇదే ఆలోచనలతో ఉంటా. కాబట్టి ఎవరినో ఒకరిని సావగొట్టేసి సినిమా తీయిస్తా. కాబట్టి ఆయన ఏదో రకంగా మడతెట్టేస్తా. బడ్జెట్, ఆర్టిస్టులు, ఈ కామెడీ వదలను అనమాట. సాయి కార్తిక్ మా జీకే గారు మడతాడు పేరు. సార్ శ్రీకాంత్ గారు, మీరు ఇలాగ అన్నారు హీరోగా గ్యాప్ వచ్చిందండి. అంటే రీజన్ ఏంటి సార్? మీరు చేయకపోవడమా, మీకు రాకపోవడమా? రాకపోవడమే. యంగ్స్టర్స్ వచ్చేసారు కదా, ఇంక ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి. మనం అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, వచ్చినప్పుడు దీన్ని వదలం. ఇంకా అది ఈ రెండు మిక్స్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటామే. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ గారి కోసం లాట్ ఆఫ్ డైరెక్టర్స్ కథలు రాస్తారు. యంగ్ డైరెక్టర్స్ కొత్త కథలు తీసుకొని వస్తారు శ్రీకాంత్ గారి దగ్గరికి. 100% ఇది జరుగుతుంది. రెడీగా ఉంది నెక్స్ట్ సినిమా. ఓకే. సాయి కార్తిక్ గారు, అదే మీకు మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా గ్యాప్ వచ్చింది. అవును సార్, ఈ గ్యాప్ కు రీజన్ ఏంటి? మళ్ళీ అంటే గ్యాప్ అయితే వచ్చింది సార్, మళ్ళీ ఇదే వెంకటేశ్వర స్వామి లాక్కొచ్చాడు. ఎందుకంటే ఆ దేవుడు దాంతోనే మళ్ళీ అంటే ఒక మళ్ళీ పెద్ద హిట్ రాబోతున్నది కన్ఫామ్గా. ఇది గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది ఏం లేదు సార్, ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే, గ్యాప్ వచ్చింది అంతే. కాదు, ఒకప్పుడు దేవి ప్రసాద్ గారు లేకపోతే తమన్ గారు తర్వాత ఇమీడియట్ గా చెప్పుకునే పేర్లలో మ్యూజిక్ డైరెక్టర్ అనగానే సాయి కార్తిక్ పేరు ఉండేది. చాలా ఫాస్ట్ గా 75 సినిమాలు చేశారు, 85 చేశారు. అదే ఆ 10 చేయడానికి ఎంత టైం పట్టింది. మధ్యలో నిర్మాతగా మారారు, నిర్మాతగా కూడా కొంచెం ఇబ్బంది పడ్డట్టు అనిపించింది. ఇండస్ట్రీ నామ్స్ అన్ని కూడా తెలుసు, చాలా కాలం తర్వాత వచ్చారు. అవునండి. ఏంటిది? ఏం లేదు అంటే ఆ ముందు గ్యాప్ అంటే అది 3 yearsలో మీరు అన్నట్టు హైయెస్ట్ స్పీడ్గా 3 years 38 మూవీస్ చేశాను. బాగా ఫాస్ట్ అనమాట. అంటే ఓవర్ స్పీడ్ అయిపోయింది బండి అని, కొంచెం తగ్గించాలి అని మధ్యలో ఒక చిన్న ప్రొడక్షన్ చేసాం. అది ఓకే, అది రన్ అయింది. అంటే మధ్యలో ఏం లేదు, కొంచెం కన్నడ చేశాను. ఈ మధ్య కన్నడ పెద్ద హిట్ పడింది నాకు. 100 days అయింది సినిమా, కృష్ణం ప్రణయ్ సెకే అని. కన్నడ కొంచెం వెళ్ళాను. ఇక్కడ ఆ చిన్న గ్యాప్ అయితే తీసుకున్నా. అదంటే ఓవర్ స్పీడ్ అయిపోయింది కదా, 85 అయిపోయినాయి, ఇప్పుడు 95లో ఉన్నాం. అనిల్ రావుపూడి గారికి మంచి మంచి హిట్లు ఇచ్చారు, దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో చేశారు. అలాంటి పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ లో చేసి ఎంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న మీకు ఆ బ్రేక్ రావటం వచ్చినప్పుడు మీరు నిజంగా పర్సనల్ గా ఎలా ఫీల్ అయ్యారు? మాకు వ్యక్తిగతంగా తెలుసు, మామూలుగా అడుగుతున్నాను. బ్రేక్ రావటం వల్ల ఏం లేదండి, అది ఒక చిన్న ఇష్యూస్. అంటే అది అందరికీ తెలిసిందే, ఇండస్ట్రీలో ఒక గ్యాప్ అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి వస్తుంది. అది ఎందుకు వస్తుంది అనేది అయితే ఎప్పటికీ చెప్పలేం. ఎందుకంటే ఒక టైంలో ఒక పెద్ద మ్యూజిక్ అంటే పేర్లు అవసరం లేదు, సైలెంట్గా ఉంటారు, ఉన్నట్టుండి ఒక పెద్ద సినిమా పడుతుంది. ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి. ఆ గ్యాప్ అనేది అది ఎప్పుడు ఆ సినిమాలో అలా కొండ పనులు అన్నట్టు ఎరా గ్యాప్ వచ్చింది, ఇవ్వలేదు వచ్చింది అన్నట్టు, అది అలానే వచ్చింది. కొంచెం మంచి చిన్న హెల్త్ ఇష్యూ అంతే, వేరే ఏం లేదు, వేరే ఏ గ్యాప్ లేదు. మళ్ళీ ఈ ఇయర్ కంటిన్యూగా మనం కలుస్తూనే ఉంటాం. ఇప్పటికే 9 సినిమాలని వస్తున్నాను. థ్యాంక్ యూ డార్లింగ్. ప్రొడ్యూసర్ చందు గారు మాట్లాడు. సిఎన్ సార్, జీకే ఎవరు, సిఎన్ ఎవరు ఏంటో స్టీఫెన్ రాబర్ట్స్ రేంజ్ లో ఇస్తున్నారు ఏంటి సార్ అది? అట్లా ఏం లేదు. జీకే గారు అంటే గంగుల కమలాకర్ గారు మా బాస్. వాస్తవం తనే మొదలు, మీ ఇద్దరం మామూలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటాం. సో ఇది ఒక మూవీ ఇద్దామని అనుకొని, ఫస్ట్ మూవీ మాది ఇది. తనకు చాలా అనుభవం ఉంది మూవీ ఫీల్డ్లో. సో కలిసి అయితే ఈ మూవీ చేస్తున్నాం. నాగేశ్వర రెడ్డి గారు చెప్పి బట్టి చాలా బాగా వస్తుందని చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నాగేశ్వర రెడ్డి గారు సార్, ఇక్కడ
సార్ మీరు పర్టికులర్గా డిస్ట్రిబ్యూటర్స్కి ఓటీటీ డిజిటల్ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఈ రోజుల్లో డైరెక్టర్ ఫేస్ చేయడం ఏంటి? అట్లాంటిది ఉండదు బా. సినిమా వాళ్ళకి నచ్చితే ఈరోజు మార్నింగ్ 2 డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి నాకు ఫోన్ వచ్చింది 8 o'clock ఎర్లీ మార్నింగ్. నేనేం సినిమా ట్రీజర్ రిలీజ్ చేయలేదు, ఇంకా ఏమీ మొదలవ్వలేదు, 2 పోస్టర్స్ రిలీజ్ చేశాను. సో వాళ్ళకి నచ్చాలి సినిమా. మనం డిస్ట్రిబ్యూటర్లను కానీ డిజిటల్ని కానీ శాటిలైట్ వాళ్ళని కానీ మనం ఏమో అనాల్సిన పని లేదు. వాళ్ళకి నచ్చే సినిమా మనం తీయాలి. నచ్చే పోస్టర్ కానీ టైటిల్ కానీ ఒక టీజర్ కానీ వాళ్ళకి నచ్చే రకంగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి కొంటారు. పోస్ట్ మీద 20 మంది ఉన్నారు సార్. చాలా మంది ఆర్టిస్టులు చాలా కాలం తర్వాత ఇంత మంచి పోస్టర్ చూసాము. ఇంతమందిని ఎలా మేనేజ్ చేశారు? అందరూ గడుగ్గాయలే ఉన్నారు లోపల. నాకు బాగా అలవాటైన విషయం, ఇష్టమైన విషయం అది. అందువల్ల పెద్ద కష్టం అనిపించలేదు. ఐ లవ్ ఇట్ అనమాట. రత్నబాబు గారు సార్, మీరు చాలా సినిమాలు చేశారు మోహన్ బాబు గారితో కానీ, అలా చాలా పెద్ద పెద్దవి చేశారు. మీరు కూడా చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు సార్. అందరూ గ్యాప్ తర్వాత ఉన్నోళ్ళందరూ చూసుకొని ఒక మూడెళ్ళినట్టు అనిపిస్తుంది నాకు. అందరి హాయ్ అండి. గ్యాప్ అంటే అదే మనం చెప్పినట్టుగా కామెడీ సినిమాలకి బాగా కామెడీ చేయడం కానీ కామెడీ రాయడం కానీ అవి ఇష్టం. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ జోన్ అనేది చాలామంది చూస్తున్నారు. బేసికల్గా ఇప్పుడు ఈ బ్యానర్ వచ్చిన బ్లూజే మూవీస్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేద్దామని వచ్చారు. గంగుల కమలాకర్ గారు కానీ చందు గారు కానీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఆడియన్స్కి ఇద్దాం. ఒకప్పుడు జంజాల గారి సినిమాలు కానీ అవి జంజీ స్టైల్లో ఇద్దామని వాళ్ళు అనుకుని మమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేసుకున్నారు. అట్లా ఈ అవకాశం వచ్చింది. వీటన్నిటికీ వెంకటేశ్వర స్వామి కూడా కారణం. వీళ్ళందరికంటే ఇప్పుడు అంజి గారు అందరూ జంజీలతో తీయాలని జంజీల కోసం సినిమా తీయాలని ప్రొడ్యూసర్స్ అందరూ ఓజీల్ని పట్టుకున్నారు. బాగుంది, నిజంగా బాగుంది. అంజి అని మీ అందరికీ ఏమన్నా చిన్న చిన్న గ్యాప్లు వచ్చినాయి, కానీ అంజి గారికి ఎప్పుడు గ్యాప్ రాదు. 2 నెలలకు ఒకటి కనబడతా ఉంటాడు. అంజన మంచి బ్యాచ్ని కూడా తీసుకొచ్చిన. ఇది మాకు ఎవరికి రాని ఆలోచన అంజికి వచ్చింది. అందరికి ఫోన్ చేసి రండ్రా అంటే నాకు అర్థం అవ్వలేదు. చప్పట్లు కొట్టడానికి విజిల్స్ కొడుతున్నారు. ఎవరికి శ్రీకాంత్ గారు కూడా కొట్టట్లేదు. ఎవరు వీళ్ళంతా అంటే మా లైట్ మ్యాన్స్ కెమెరా అసిస్టెంట్లో ఉన్నారు ఇక్కడ అంతా. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. Thank you very much. Thanks to media and wishing you all the very best to the entire team. Thank you so much.